ఏమండోయ్ అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నిన్ను కోరి. ఈ కథలోని ముందు భాగాలు చూడండి. వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఒక బుల్లి లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిన్న కామెంట్ చేయండి అబ్బా. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? జయ విజయను వెంకట్ను అలా చూసి విజయను నోటికి వచ్చినట్లు తిడుతుంది. దాంతో విజయ కోపంగా ఆమె ఎవరో ఎలాంటిదో ఎవరికి ఆమె ఎలాంటి సాయం చేసిందో చెప్పడంతో వారు షాక్ అయితే జయ పూర్ణారెడ్డి భయపడతారు. ఇంతలో కావేరి వారి మాటలన్నీ విని ఆ గదికి రాగా భావన ఏదో మాట్లాడాలి అంటుంటే విజయ జయను పక్కనే ఉన్న పూర్ణారెడ్డిని చూస్తూ గౌతమి దగ్గరికి వెళ్ళి అసలు ఆ రోజు వెంకట్ వాళ్ళ నాన్న అమ్ముని నా చేతికిచ్చి పాపకు ప్రాణాపాయం ఉంది అంటూ తనకు చెప్పారని ఎదురుగా ఉన్న వారినే చూస్తూ మాట్లాడుతుంటే విజయ ఇప్పుడు ఏం చెప్తే రాజుకి ఎలాంటి అనుమానం వస్తుందో అనుకుని జయ ఆమెను మాట్లాడనివ్వకుండా ఆమె చేతులను పట్టుకుని నన్ను క్షమించు విజయ, ఏదో కొంచెం కోపం ఎక్కువయింది నిన్ను నా కొడుకును అలా చూసేసరికి. పైగా నువ్వు అమ్ము మీద ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తూ ఉంటే నేను మరోలా అర్థం చేసుకున్నా. చాలామంది అమ్ముని అడ్డం పెట్టుకొని నా కొడుకును పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు. నువ్వు కూడా అందరిలాంటి దానివే అనుకొని ఈరోజు ఇంతలా మాట్లాడేశా. సారీ తప్పుగా అనుకోకు అంటూ ఉంటే అయినా ఇందులో నీ తప్పు కూడా ఉంది విజయ. నువ్వు అసలు రాజ్ రూమ్కి రాకుండా ఉండాల్సింది అనగానే కావేరి చూడండి అత్తయ్య, తప్పు అయ్యింది కానీ తప్పు ఆమె వలనైతే కాలేదు. తప్పంతా మనదే, అందుకు ప్రతిఫలం కూడా మనమే చేయాలి అంటుంటే భావన అవును అది నిజమే, తప్పు లేకుండా చాలానే మాటలు పడింది విజయ. అందుకు పరిహారం ఖచ్చితంగా మనం చేయవలసిందే. ఇలాంటి నిందలు పడ్డాయని ఎవరికైనా తెలిస్తే ఈమె బ్రతుకు ఏమైపోతుంది చెప్పండి, ముందు దాని గురించి ఆలోచించండి అంటూ చెప్పగా కావేరి భావన అత్తయ్య ఆ పరిహారం ఏంటంటే విజయ వెంకట్ పెళ్ళి అనడంతోనే అక్కడి వారందరికీ ఏమో గాని జయకైతే కాళ్ళ కింద భూకంపం వచ్చినంత పనయింది. వెంటనే అలా ఎలా చేశారు అంటూ కోపం నిండిన గొంతుతో ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా మాట్లాడుతూ ఉంటే గౌతమి కూడా కావేరి చెప్పింది బావుంది జయ, నాకు అదే మంచి ఆలోచన అనిపిస్తుంది. విజయ మనసు చాలా మంచిది, పైగా చాలా మంచి పిల్ల. అమ్ముకి కూడా విజయ చాలా బాగా నచ్చింది. ఇలాంటి అమ్మాయి అమ్ముకి తల్లిగా వస్తే తనను బాగా చూసుకుంటుంది. అలాగే వెంకట్ గురించి అవని గురించి కూడా విజయకు తెలుసు. వెంకట్ని అవని జ్ఞాపకాల నుండి విజయ బయటికి తీసుకుని వస్తుంది అనే నమ్మకం నాకుంది అంటూ చెబుతూ సమాధానం కోసం రాజ్ వైపు చూస్తుంటే రాజ్ ఈ పెళ్ళిని మీరు చేయాలనుకోవడం కాదు, వాళ్ళిద్దరికీ చేసుకోవాలి అనిపించాలి, అలాగే ఈ పెళ్ళికి వాళ్ళిద్దరూ ఒప్పుకోవాలి కదా అంటుంటే జయ రాజ్ మాటలు విని రాజ్ ఇది అసలు పద్ధతే కాదు రాజ్, మీకు మీరే నిర్ణయాలు తీసుకుంటారేంటి? ఎవరో ముక్కు మొహం కులం గోత్రం తెలియని పిల్లను నేను నా కోడలిగా ఎలా ఒప్పుకోను? నా కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న అవనినే నేను ఒప్పుకోలేదు, అలాంటిది ఒక అనాథను ఎలా ఒప్పుకుంటాను చెప్పండి అనగానే భావన చూడు జయ, ఒప్పుకోవాల్సింది నువ్వు నేను కాదు, వెంకట్ విజయ. అయినా నీ కొడుకుని ఇంకెన్నాళ్ళు ఆ పాత జ్ఞాపకాలతో ఉంచి సంతోషాన్ని దూరం చేస్తావో చెప్పు. ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో ఇలాంటి సంఘటన వెంకట్ మంచి కోసమే మంచి భవిష్యత్ కోసమే జరిగిందేమో చెప్పు. ఒకసారి అలా కూడా ఆలోచించు. ఈ పెళ్ళి వల్ల వెంకట్ మారతాడేమో, మామూలు మనిషి అవుతాడేమో అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా జయ విసుగ్గా అసలు నా కొడుకు గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటూ ఇంకా ఏదో అనబోతుండగా కావేరి జయను ఆపుతూ చూడండి అత్తయ్య, మీకున్న ప్రాబ్లం అంతా కులాలు గోత్రాలేనా? చూడండి ఆ మొహంలో ఎంత లక్ష్మీ కళ ఉందో, ఎంత అందంగా మెరిసిపోతుందో. కులం ఏంటో తెలియదు కానీ గుణం మాత్రం చాలా మంచిది. గోత్రం చెప్పలేకపోయినా ఎదుటి వారిని అర్థం చేసుకునే అంత ఓపిక ఉంది విజయ దగ్గర. వీటన్నిటికన్నా విలువైన అమ్మ ప్రేమ ఉంది. విజయ అమ్ముని తన ప్రాణంలాగా చూసుకుంటుంది. మీరనే కులగోత్రాలు ఆస్తి అంతస్తులు ఉన్న అమ్మాయి నీ కొడుక్కి భార్య అవుతుందేమోలే కానీ అమ్ముకి తల్లి ఎప్పటికీ కాలేదు. అయినా మేము విజయకు వెంకట్కు పెళ్లి చేయాలి అనుకుంటుంది బావకు భార్యగా కాదు, అమ్ముకి తల్లిగా అంటుంటే పూర్ణారెడ్డి చిరాగ్గా కొంచెం విసుగ్గా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది
అసలు మొదట దేని గురించి గొడవ పడుతున్నాం, చివరికి దేని గురించి ఆలోచిస్తున్నాం, ఎవరికి వారే నిర్ణయాలు తీసుకుంటున్నారేంటి? అయినా మీకు మీరే మాట్లాడుకుంటే సరిపోద్దా? చేసుకునే వాళ్ళకు ఇష్టం ఉండాలి కదా! ఎవరి స్థాయి వాళ్ళు చూసుకొని, ఆలోచించుకొని మాట్లాడడం మంచిది. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? ఇక ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ఎవరి గదికి వాళ్ళు వెళ్దాం పదండి అంటుంటే గౌతమి కొంచెం గొంతు పెంచి మాట్లాడుతూ, పూర్ణారెడ్డి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇందులో తప్పేముంది? విజయ చాలా మంచిది. ఇక్కడ అందరికీ నచ్చింది. పైగా ఆమెను అల్లరి పాలు చేసింది మీరే అంటూ విజయ దగ్గరికి వచ్చి, విజయ, నీకు వెంకట్ని చేసుకోవడం ఇష్టమేనా? ఇందులో ఎవ్వరి బలవంతం లేదు. నువ్వు ఆలోచించుకొని చెప్పు అనడంతో విజయ ఆలోచిస్తూ ఉంది. విజయను అలా చూసిన జయ మళ్ళీ విజయ మీద కోప్పడుతూ మాట్లాడుతూ ఉంటే, గోపాల్, భువన, శశికళ, చూడు విజయ, నీకు ఎవరూ లేరని నువ్వస్సలు అనుకోవద్దు. అలాగే జయ మాటలకు భయపడకు. ఇలాంటి నిందలను మోస్తూ ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం. దాన్ని కూడా ఆలోచించుకొని నీ నిర్ణయాన్ని చెప్పు అంటూ ఎవరికి తోచిన సలహాను వారు విజయకు ఇస్తూ ఉంటే, విజయ ఒక 10 నిమిషాలు ఆలోచించుకున్న తరువాత ఎలాంటి భావాలను మొహం మీద చూపించకుండా అక్కడున్న అందరి వైపు చూస్తూ, ఆంటీ, నేను ఈ పెళ్ళి చేసుకుంటా. అది కూడా ఎందుకంటే నాకు ఇంతవరకు కుటుంబం అంటే ఏంటో తెలియదు. అలాంటి నేను ఇలాంటి ఇంటికి రావడం చాలా అదృష్టంగా భావిస్తా. ఈ నిర్ణయాన్ని నేను గొప్పింటికి కోడల్ని కావాలని తీసుకోలేదు. అలాగే వెంకట్కి భార్యగా ఈ హోదాను అనుభవించాలని కూడా తీసుకోవడం లేదు. కేవలం అమ్ములకు తల్లిగా అవ్వడం కోసం మాత్రమే తీసుకుంటున్నా. ఎందుకంటే ఒక అనాథగా తల్లి లేకుండా పడే బాధేంటో నాకు తెలుసు. అలాగే ఈ పెళ్ళి వెంకట్కి ఇష్టమైతే మాత్రమే జరుగుతుంది. మీరు అతనిని బలవంతం చేయొద్దు అంటూ తన నిర్ణయాన్ని చెప్పగానే అక్కడ అందరి మొహాలు ఆనందంతో ఉన్నాయి. ఒక్క జయకు, పూర్ణారెడ్డికి తప్ప. విజయ మాటలను విన్న గౌతమి రాజ్ వైపు చూస్తూ, రాజ్, నువ్వు వెంకట్ని ఒప్పించు. తన తోడు కోసం మనం ఈ పెళ్లి చేసుకోమంటున్నామని కాకుండా తన బిడ్డకు అమ్మ కోసమని, అలాగే ఎక్కువ ఆలస్యం చేయకుండా తన నిర్ణయాన్ని చెప్పమను. ఎందుకంటే ఇంకో 3 రోజులలో ఈ పెళ్లి జరిగిపోవాలి. తరువాత మూఢాలున్నాయి. 4 నెలల వరకు ఎలాంటి శుభకార్యం జరగకూడదు అంటుంటే, గౌతమి అంటూ కోపంగా చూస్తూ జయ మాట్లాడబోతుండగా కావేరి ఆమెను ఆపుతూ, చూడండి పెద్దత్తయ్య, మీకు ఇప్పుడు బాధగా ఉందేమో. అదే బాధ మీరు ముందు వెనక చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడడం, చెయ్యి చేసుకోవడం చేయకముందు ఆలోచించాలి. మీరు అలా కాకుండా ఇంత రాద్ధాంతం చేయకుండా మరోలా ప్రవర్తించి ఉంటే ఇప్పుడు విషయం ఇక్కడ ఇంత దూరం అయితే వచ్చేది కాదు. ఇక్కడ జరిగిన దానికి మీరే కారణం. మీరు ఏ ఉద్దేశంతో అలా చేసినా సరే ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి మంచే జరిగింది అంటూ వారు విజయను ఎక్కడ భయపెడతారో అనుకుని ఊహించుకున్న కావేరి రాజ్ వైపు తిరిగి, రాజ్, ఈ పెళ్ళి జరిగేంత వరకు విజయ, అమ్ము నాతోనే ఉంటారు. నువ్వు వెంకట్ బావతో ఉండి ఆయనను పెళ్ళికి ఒప్పించడానికి ప్రయత్నించు అంటూ ఆ విషయం అక్కడితో సద్దు మణిచేసింది. దాంతో ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వెళ్ళబోయే ముందు విజయ, భావన ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ వారికి కావాల్సిందే జరిగింది అనుకుని ప్రస్తుతానికి వారు సంతోషపడుతూ ఉన్నారు. తెల్లవారి 7 గంటలకు మేడ మీద ఎక్సర్సైజ్ చేయడం కోసం వెళ్ళిన సెక్యూరిటీ బాయ్స్కి ఒక మూలన ముడుచుకొని నిద్రపోతున్న విమల్ కనిపించడంతో వారు వినీత్కి ఫోన్ చేసి విషయం చెప్పగా వినీత్ కింద ఉన్న విమల్ ఫ్రెండ్స్కి ఆ విషయం చెప్పి అక్కడికి వచ్చి అతనిని లేపగా విమల్ ఏదో మైకం నుండి లేచినట్లు అక్కడంతా చూస్తూ చుట్టుపక్కల వాతావరణాన్ని పరిశీలించి ఏమీ అర్థం కాక రాజ్ గదిలో ఉండవలసిన అతను ఇక్కడికి ఎలా వచ్చాడో అంటూ ఆలోచించి ఎదురుగా ఉన్న వారిని చూస్తూ మాట్లాడలేక అలాగే ఉండిపోతే చందు విమల్కి వాటర్ ఇచ్చి, ఏంటి, నీకు కూడా కూల్ డ్రింక్ తాగిన తరువాత ఏమీ గుర్తులేదా? ఇక్కడికి ఎలా వచ్చావో అంటుంటే శ్రీకాంత్,
గాబరాగా "అరే! రాత్రి మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసారా? నువ్వు కనిపించట్లేదు" అంటూ అనగా, సంధ్య "అసలు ఇక్కడికెలా వచ్చావురా నువ్వు? ఏమైతుందిరా ఈ ఇంట్లో?" అంటూ అడుగుతుండగా, విమల్ వారికి ఏమీ చెప్పకుండా "నాకేమీ గుర్తులేదు" అంటూ రూమ్‌కి వెళ్ళిపోయాడు. రాత్రి గదిలో ఉన్న విమల్‌కి డోర్ తీసిన శబ్దం రాగానే వచ్చింది కావేరినే అనుకుని సంతోషపడుతూ ఉంటే, ఆల్రెడీ విమల్ ఎక్కడ దాక్కున్నాడో తెలిసిన విజయ అతన్ని స్పృహ తప్పేలా చేసి అక్కడి నుండి భావన సహాయంతో పైకి తీసుకుని వచ్చి వదిలేశారు. గదికి వెళ్ళిన విమల్ ఫ్రెష్ అయ్యి జయ పూర్ణారెడ్డి దగ్గరకు వెళ్ళి అసలు జరిగిన విషయం అంతా చెప్పాడు. దాంతో వారికి అలా ఎలా ఎవరు చేశారో ఎంత ఆలోచించినా అసలు నిజం తెలియడం లేదు. పైగా అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. వారింట్లో వారిని మించిన దొంగలు ఎవరు ఉన్నారా అంటూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో గోపాల్, శశికళ మిగిలిన వారందరూ కిందికి వచ్చి వారు మళ్ళీ తిరిగి గుంటూరు వెళ్ళిపోతున్నామంటూ చెప్పి కావేరికి జాగ్రత్తలను, రాజ్కి, గౌతమికి ఆమె విషయంలో ఇలాగే ప్రతిసారి సపోర్ట్ చేయాలంటూ వారిని కోరుకొని ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని అంతా అక్కడి నుంచి బయలుదేరిపోయారు. విమల్ వారితో ఇప్పుడు పోయి ఎవరికీ తెలియకుండా వైజాగ్ వస్తానని జయతో చెప్పి బయలుదేరాడు. వెంకట్కి రాజ్ అన్ని విధాలా నచ్చజెప్పాడు. అలా ఒక 24 గంటలు ఆలోచించుకున్న తరువాత వెంకట్ విజయతో పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ ఆ పెళ్లిని చాలా సింపుల్గా జరగాలని, ఎలాంటి అంగులు ఆర్భాటాలు లేకుండా చెయ్యాలని చెప్పాడు. దాంతో అందరూ అక్కడ హ్యాపీ ఫీల్ అవుతుంటే విలన్స్ ముఖాలు కోపంతో రగిలిపోతూ ఆ పెళ్లిని ఎలా అయినా ఆపాలని ప్లాన్ చేశారు. గౌతమి ఇంట్లో ఉండి పెళ్లి పనులు చూసుకుంటూ ఉంటానని చెప్పడంతో కావేరి, భావన, మిత్ర, విజయ, అమ్ము బాడీగార్డ్తో 3 కార్లలో వెళ్ళి పెళ్లి షాపింగ్ చేస్తున్నారు. అదే విషయం జయ భూపతితో చెప్పి వారందరినీ పైలోకాలకు పంపించే ఏర్పాట్లను చేస్తుంది. మరోవైపు కుందన్ కాలేజ్ నుంచి వినీత్, రాజ్, వెంకట్ ఆఫీస్ నుంచి మధ్యాహ్న సమయానికి ఆడవాళ్ళందరూ షాపింగ్ చేసే ప్లేస్కి వచ్చేశారు. భావన వెంకట్తో కొంచెం చొరవగా విజయకు పెళ్లి కోసం చీరలను, జ్యువెలరీని సెలెక్ట్ చేయించింది. విజయ మాత్రం అమ్ముని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టకుండా తన కోసం షాపింగ్ చేస్తూ అమ్ములు అడిగే తిక్క తిక్క ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతూ ప్రేమగా అమ్ముని చూసుకుంటూ ఉంటే అది చూసిన వెంకట్కి కొంచెం మనసుకు ప్రశాంతంగా అనిపించింది. తను తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదు అని ఆ సమయంలో అతను భావించాడు. వారిద్దరి మధ్య ఏర్పడిన తల్లి కూతుర్ల బంధాన్ని చూసి కొంచెం మనసుకు సంతోషంగా అనిపించింది. మన ప్రేమ పక్షులైన కుందన్, మిత్ర కంటి సైగలతో వారి వారి షాపింగ్ చేసుకుంటూ ఉంటే వినీత్ ఒంటికాయ సొంటికొమ్ములా వారందరినీ చూస్తూ నాకు కూడా టైం వస్తుందిరా అనుకుంటూ మనసులో గొనుక్కుంటూ తిట్టుకుంటూ షాపింగ్ చేసుకుంటూ ఉన్నాడు. రాజ్ కావేరి సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చీరల నుండి తనకు నచ్చిన చీరలను ఓకే చేసి తీసుకుంటే కావేరి అతని కోసం తీసుకున్న పట్టు చొక్కా, పట్టు పంచెను చూయించి పెళ్లి తరువాత నిన్ను ఇలా నేనెప్పుడూ చూడలేదని వారి పెళ్లిలో ఇవే కట్టుకోమంటూ అడగడంతో రాజ్ ఓకే అని చెప్పాడు. అలా షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి బయలుదేరగా రాజ్ వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి తిరిగి బయలుదేరారు. అలా షాపింగ్ మాల్ నుంచి 2 వైపులా కార్లు విడిపోయి వెళ్ళగా అలా షాపింగ్ మాల్ నుండి కొంచెం దూరం ప్రయాణం చేసిన రాజ్కి ఒక ఫోన్ వచ్చింది. అది వీడియో కాల్. అందులో ఒక ముసుగు వ్యక్తి మాట్లాడుతూ ఏంటి రాజ్ షాపింగ్ అయిపోయిందా అంటుంటే రాజ్ కనుబొమ్మలు ముడుచుకొని ఎవరు నువ్వు నీకేం కావాలి అంటుంటే అతను నాకేమీ వద్దు నీతో ఒక చిన్న విషయం చెప్పడానికి ఫోన్ చేశా. మీరిప్పుడు ఎంతో సంబరంతో కొనుక్కున్న పెళ్లి బట్టలను దినం కార్యాలలో వాడుకోమని చెప్పడం కోసం ఫోన్ చేశా. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళందరూ చావబోతున్నారు అంటూ ఒక్కొక్కరిగా గురిపెట్టి ఉన్న కొంతమంది మనుషులను చూపిస్తూ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరే ఆగి ఉన్న వారి కార్లను రాజ్కి కనిపించేలా చూపించాడు. అలా చూపిస్తూ వాళ్ళందరూ ఇప్పుడు సిగ్నల్ దగ్గరే ఆగున్నారు. నేను మా వాళ్లకు ఒక చిన్న సిగ్నల్ ఇస్తే చాలు వాళ్ళందరి లైఫ్ సిగ్నల్స్ ఆగిపోతాయి అంటుంటే రాజ్ వినీత్ని చూడగా
వినీత్ కావేరి వాళ్ళతో ఉన్న సెక్యూరిటీకి ఫోన్ చేసి ఆ సిగ్నల్ నుండి వెళ్ళిపోమని చెబుతూ ఉంటే ఆ మాటలను విన్న ముసుగు మనిషి నవ్వుతూ, అంత సీన్ లేదు గురు, ఇప్పుడు మీకు అడుగడుగున మా వాళ్ళు ఉన్నారు, ఈరోజు మీ వారు పైకి పోవడం ఖాయం అంటూ ఒక విధమైన నవ్వుతో రాజ్నే గర్వంగా చూస్తూ ఉంటే రాజ్ ముఖంలో మొదటిసారి అతనికి కంగారు కనిపించింది. దాన్ని చూసిన ముసుగు మనిషి గర్వంగా నవ్వుతూ ఉంటే రాజ్ వినీత్నే చూసి చిన్న సైగ చేసి కార్ని వెనక్కు తిప్పించి కావేరి వారి కోసం వీలైనంత వేగంగా వెళుతూ ఉంటే ఆ ముసుగు మనిషి ఇంకొంచెం పెద్దగా నవ్వుతూ, ఎంత త్వరగా ఆ కారు నడపగలరో అంత త్వరగా నడిపి ఫ్రెష్గా ఉండే బాడీలను కలెక్ట్ చేసుకుందేని రండి అంటూ తన మనుషులకు గన్ ఫైరింగ్ చేయమని చెప్పాడు. అలా చెప్పి ఆ ముసుగు మనిషి ఫోన్ కట్ చేశాడు. రాజ్ వెంటనే ఎంతో కంగారుగా కావేరికి ఫోన్ చేశాడు. అయితే ఒక సిగ్నల్ దగ్గర దూరంగా ఒక కారు నుండి జయ, పూర్ణ జరుగుతున్న దాన్ని చూస్తూ ఉన్నారు. వారికి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మళ్ళీ తిరిగి భూపతికి కాల్ చేశారు. ఏమండోయ్, ఇప్పుడు జరిగే ప్రమాదం నుంచి రాజ్ కావేరిని కాపాడగలడా? ఈ ప్రమాదాన్ని చూసిన విజయ అసలు నిజం వీరితో చెబుతుందా? అసలు అక్కడ ఏం జరుగుతుందని జయాపూర్ణ వెంటనే మళ్ళీ భూపతికి కాల్ చేశాడు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి అబ్బా.